నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉత్సాహంగా సాగిన జాతీయ జెండా ర్యాలీ, దేశ సమైక్యతను చాటుతూ విద్యార్థుల నినాదాలు. నాతో బహిరంగ చర్చకు నారా లోకేష్ సిద్ధమా? డిఎస్సిపై మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్. తమ ప్రదర్శనలకు అనుమతులిచ్చి ఆదుకోండి, సినీ హీరోల అనుకరణ కళాకారుల సంఘం విజ్ఞప్తి. షిరిడి సాయి రామ మందిర్లో గురు పౌర్ణమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో బాబావారికి విశేష అభిషేకాలు. విశ్వనాథ గోపాలకృష్ణకు గురువందన సత్కారం, బ్రాహ్మణమిత్ర సేవా సంఘం గురు పౌర్ణమి వేడుకలు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో జాతీయ భావాన్ని, సమగ్రతను చాటి చెప్పేందుకు రాజమండ్రిలో 3600 అడుగుల అతిపెద్ద జాతీయ జెండాతో సుమారు 4 కిలోమీటర్లకు పైగా జెండా యాత్ర పురవీధుల మీదుగా బుధవారం ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు, వి రామకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. సుమారు 3500 మంది విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న మన్యం గార్డెన్స్ నుంచి విద్యార్థులు ఉత్సాహంగా జెండాను చేతబూని ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ అతిపెద్ద జెండా ప్రదర్శనకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదై అవార్డులు సైతం సొంతం చేసుకుంది. నిర్వహణకు సహకరించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహకిషోర్, డీఈఓ వాసుదేవరావు, ఇతర అధికారులకు వాసవి క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. డిస్టిక్ గవర్నర్ బోడా వీర్రాజు, డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ ఎన్ఎస్బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అతిపెద్ద జాతీయ జెండా ర్యాలీని మా జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ V215 నుంచి వాసవి క్లబ్ ద్వారా నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారికి, అదేవిధంగా మా ఇమీడియట్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో కార్యక్రమాలు మా వాసవి క్లబ్ ద్వారా నిర్వహిస్తూ 65 సంవత్సరాలుగా మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వాసవి క్లబ్ ద్వారా. అలాగే నేనైతే ఈ జిల్లాలో ప్రారంభించిన 2000 సంవత్సరం నుంచి సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్లో ఉన్నానండి. ఎన్నో కాన్ఫరెన్స్లు, మీటింగ్లు హోస్ట్ చేశాను, కానీ ఇలాంటి పబ్లిక్లో పెట్టి ఇంత భారీగా విద్యార్థుల్ని సమీకరించి సుమారుగా 3500 మంది విద్యార్థుల్ని సమీకరించి చాలా దిగ్విజయంగా 3600 అడుగులు 11 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఈ జెండాని ర్యాలీ నిర్వహించడం జరిగింది. జై వాసవి, ఇరుకుల రామకృష్ణ, పాస్ట్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. మరి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 3600 ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన, మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారి సారథ్యంలో, మరి చీఫ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో చాలా అత్యంత వైభవంగా ఈరోజు 3600 ఫీట్ల జాతీయ జెండా సుమారు 4.2 కిలోమీటర్స్, సుమారు 3500 మంది విద్యార్థులతోటి చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి విద్యార్థుల్లో జాతీయత భావం పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఎప్పుడు సర్వీస్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ. ఈ సంస్థ సర్వీసే కాదు, మరి జాతీయత పెంపొందించి అన్ని విధాలా కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందుంటుందనే విధంగా ఈ కార్యక్రమం గతంలో మరి చెన్నై, పాండిచ్చేరి, సేలం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఈ 2026లో మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో నిర్వహించడం జరిగింది. జై వాసవి. ఈరోజు జాతీయ జెండా ప్రోగ్రాంని ఇక్కడ మన రాజమండ్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వాసవి క్లబ్కి నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ని. నా పేరు సిద్ధా సూర్యప్రకాశ్రావు. ఈ బాధ్యతను మన బోడా సూర్యప్రకాష్ గారికి ఇవ్వటం జరిగింది. ఆయన
దీన్ని చాలా చక్కగా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా పిల్లలు కూడా చాలామంది వచ్చారు అన్ని స్కూళ్ళ నుంచి. స్కూళ్ళు పిల్లలందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. దానితో పాటు అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశాడు. తర్వాత కోఆపరేషన్ ఒక కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, తర్వాత మినిస్టర్ గారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. వాళ్ళు కూడా మంచి కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నామని చెప్పని మన సూర్యప్రకాష్ గారిని అభినందించారు. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దగ్గర నుంచి వచ్చామండి. నా పేరు రాయుడు, ఈస్ట్ అండ్ వెస్ట్ చీఫ్ కోఆర్డినేటర్ని. మా మిత్ర బంధువులతో వచ్చాం. వారు మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సే కాకుండా ఇంకో 2 రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ వండర్ బుక్ కూడా పెట్టుకున్నారు. మేము అన్నీ పరిశీలించిన దాని మీదట వారికి మా ప్రతినిధులు, మా చైర్మన్ గారు చింతపట్ల వెంకటాచారి గారు ఎప్పటికప్పుడు మాకు 10 నిమిషాలకు ఒకసారి కోఆర్డినేట్ చేస్తూ వారికి ఇవి అందించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము మార్నింగ్ నుంచి కూడా వీరు ఏం చేస్తున్నారు ఏంటో ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పైకి పంపించడం కూడా జరిగింది. వారు దానికి అంగీకారం తెలిపిన దాని మీదట ఒకటి మన ఎమ్మెల్యే గారు బుచ్చయ్య చౌదరి గారి చేతుల మీదకి ఇచ్చాం, 2 కందుల దుర్గేష్ గారు మినిస్టర్ గారి చేతుల మీదకి ఇచ్చాం. ఇది ఫైనల్గా ఈ మిత్ర బృందం అందరూ కూడా కలిసి చేశారు కాబట్టి అందరి యొక్క కృషి ఉన్నది కాబట్టి ఇప్పుడు వారందరి మీద ఒకటి వండర్ బుక్ ఆఫ్ రికార్డుని వారి చేతికి అందించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మావిగన్ ట్రాక్ లోకి వచ్చేశారని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ రామ్ అన్నారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమరావతి రాజధాని అంటే కేవలం 29 గ్రామాలే కాదని విజయవాడ, గుంటూరు కలిపే రాజధాని అని అధికారుల సమీక్షలో చంద్రబాబు పేర్కొనడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. నీట్, డిఎస్సి పేపర్ లీక్ అవకతవకలపై విద్యార్థులు, యువతతో కలిసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేస్తే ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి తనపై 10 సెక్షన్లు, 3 నాన్ బెయిలబుల్తో కలిసి వారెంట్ జారీ చేశారని ఆరోపించారు. డిఎస్సిపై నారా లోకేష్తో తనతో బహిరంగ చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. ఏపీలో జరిగిన డిఎస్సి లీకేజీ అవకతవకలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం మంజీరా కన్వెన్షన్ సెంటర్లో ఆగస్టు 1వ తేదీ శనివారం జరిగే మెగా జాబ్ మేళా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 6 నెలల క్రితం అనుకుంటా, లేకపోతే సంవత్సరం క్రితమే 6,000 కోట్ల రూపాయలు 10 మెగావాట్స్ 10 గిగావాట్స్ పవర్ ప్లాంట్ని నెల్లూరు ప్రాంతానికి తీసుకొచ్చామని నేను అడుగుతా ఉన్నా. ఇదే పవర్ ప్లాంట్ ఒడిస్సాకి తరలిపోతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? మీరు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొట్టినట్టు కానీ లేకపోతే దాడి చేసినట్టు కానీ ఏదైనా వస్తుంది, అసాల్ట్. మీ దగ్గర వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, తెప్పించుకోండి. ఇంకా పోలీసులు నన్ను అసాల్ట్ చేశారు, మా చేతులతో డొక్కల్లో గుద్దిన సందర్భాలు ఉన్నాయి. మా దగ్గర వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, లైవ్లు తీసాం. నేను అసాల్ట్ చేశానని తిరిగి నా పైన కేసు కట్టారు. మళ్ళీ 353/2 రెడ్ విత్ 190 బిఎన్ఎస్, మొత్తం 10 సెక్షన్లు ఉన్నట్టున్నాయి. ఈ 10 సెక్షన్లతో నాన్ బెయిలబుల్ వారెంట్ల కిందన ఈ సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం 8, 10 ఉన్నాయండి. అందులో 3, 4 నాన్ బెయిలబుల్ ఉన్నాయి. అయ్యా నారా లోకేష్ గారు, రెడీగా ఉన్నామండి. మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేయించుకోవడానికి, ప్రజల తరపున పోరాటం చేస్తున్న దానికి అనగదొక్కుతూ ఉన్నారు. తొక్కండి, ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాం. మొన్నటికి మొన్న మా బీసీ ప్రెసిడెంట్ని పీడీ యాక్ట్ పెట్టారు. ఎందుకు పీడీ యాక్ట్ పెట్టారు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాను అన్ని వార్డుల్లో అన్నందుకు పీడీ యాక్ట్ పెట్టారు. కోర్టు కూడా ముట్టికాయలేసింది. నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల రోజుల్లో పీడీ యాక్ట్ పెట్టిన వాళ్ళపైన బయటకు వచ్చారని అంటే కోర్టు ఏ స్థాయిలో ముట్టికాయలేసిందో ఈ ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి.
మీరు ఏదైతే డిఎస్సి ప్రశ్నాపత్రాలు ఏవైతే లీక్ అయినాయని ఆరోపణలు వచ్చినాయో దానిపైన క్లారిటీ ఇవ్వండి. మేము ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలియపరిచాము. మీరు చెప్పండి, మేము వస్తాం. నేను ఒక్కడే వస్తాను, మీరు మొత్తం అందరినీ కట్టకట్టుకుని తీసుకురండి. నారా లోకేష్ గారు, మీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆయన కోనా శశిధర్ గారు, అజయ్ జైన్, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, అందరినీ తీసుకురండి. మీకు వెనకాల హెల్ప్ఫుల్గా కూడా ఉంటారు. దీనిపైన సమగ్రమైన విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పొట్టకూటి కోసం సినీ హీరోలను అనుకరిస్తూ డాన్స్ ప్రదర్శనలు ఇస్తున్న తమ కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బంది కలగకుండా అనుమతులు ఇప్పించాలని గోదావరి జిల్లాల సినీ హీరోల అనుకరణ డూప్ హీరోల కళాకారుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు ములపర్తి అనిల్ కుమార్, ఎన్టీఆర్ ఫేమ్ కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు, శోభన్ బాబు ఫేమ్, పసలపూడి దివాకర్ బాబు, బాలయ్య ఫేమ్, ఎం బాబీ, పవన్ కళ్యాణ్ ఫేమ్ మాట్లాడారు. వారు మాట్లాడుతూ గడిచిన 40 ఏళ్లకు పైగా ఈ వృత్తిని నమ్ముకుని చాలా మంది జీవనం సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,70,000 మంది కళాకారులు ఈ వృత్తిలో ఉన్నారని, మన జిల్లాలో 3,500 మంది వరకు ఉన్నారని తెలిపారు. ఏడాదికి 3 నెలలు మాత్రమే ఆయా ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలకు తమ ప్రదర్శనలు ఉంటాయని, మిగిలిన సమయం దాదాపు ఖాళీగానే ఉంటూ ఇదే వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నామని చెప్పారు. అయితే కొంతమంది అశ్లీల నృత్యాలు చేయడం వల్ల తమలాంటి కళాకారులకు ఇబ్బంది వస్తోందని, ఫలితంగా తమకు కూడా కొన్ని చోట్ల అనుమతులు ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి పెన్షన్లు లేవని వారు చెప్పారు. శంకర్, చిరంజీవి ఫేమ్, ధవళేశ్వరం కృష్ణ ఫేమ్, రాము, వెంకటేష్ ఫేమ్ తదితరులు పాల్గొన్నారు. 2,70,000 మంది ఉంటాం సార్ మొత్తం. ఎం అనిల్ కుమార్ నా పేరండి. మేము కళాకారులం. రాజమహేంద్రపట్నం దాదాపు 48 సంవత్సరాలు బట్టి కళగా జీవిస్తూ కళాకారులుగా చేస్తున్నాం అయ్యా. కానీ ఏంటంటే మమ్మల్ని కొన్ని సంవత్సరానికి 12 నెలలు, 3 నెలలు ఉండదు, 9 నెలలు జీవనోపాధి తీసుకుంటున్నాం. 4 అమ్మాయిలు 6 అబ్బాయిలు మండలాల్లో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు వెహికల్ వేసుకుని 12 మంది మేము ఆర్టిస్టులు వెళ్తే అది ఇబ్బంది అయిపోతుంది. కొన్ని ఏరియాలో కొన్ని ఆడిస్తున్నారు, కొన్ని చోట్ల ఆడిస్తున్నారు, కొన్ని చోట్ల గవర్నమెంట్ ఈ అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఆడిస్తున్నారు, అధికారులు లేని వాళ్ళు పంపించేస్తున్నారు వెళ్ళిపోమని. చాలా ఇబ్బందులు గురవుతున్నాం. దాదాపు 48 సంవత్సరం బట్టి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పుష్కర్ గార్డెన్ 2003లో వచ్చినప్పుడు, పుష్కర్ గార్డెన్ ఓపెన్ అయినప్పుడు డిఏజీ మాలకొండ గారి ద్వారా మేము మెమోరా పత్రం ఇచ్చాం. అప్పుడు అందలేదండి. ఈవేళ లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పూర్ణేశ్వర్ గారు అందరూ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో మేము ఆశ తీసుకుని మేము ఇంటికి వెళ్ళకూడదు, మాకు చేస్తారు కదా అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఎస్పీ గారు మా మీద దయించి, డిఎస్పీ సార్, ఎస్పీ సార్, అదేవిధంగా సిఏ గారు సార్, ప్రతి ఒక్క ఆఫీసర్లు కూడా మా మీద దయించి మమ్మల్ని ప్రోగ్రామ్ చేయించుకుంటారని చెప్పి మాకు అవకాశం కల్పిస్తారని చెప్పి, ఈ అబ్జెక్షన్ లేకుండా మాకు ఈ పర్మిషన్ ఇప్పిస్తారని చెప్పి ఈ ప్రెస్ మీట్ అనేది మేము మాట్లాడుకుంటున్నాం. వేరే ఉద్దేశం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఏకమయ్యామంటే గత 40 సంవత్సరాలుగా ఇదే కళను నమ్ముకొని మేము జీవిస్తున్నాం. మాకు ఏ పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తి కానీ, వేరే పని చేయాలన్న ఆలోచన కానీ లేదండి. ఎందుకంటే అప్పట్లో మా నాన్నగారు ఇదే కళ ప్రోత్సహించి మాకు నేర్పించారు. మేము ఇప్పుడు దీంట్లో ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మా పిల్లల్ని చదివిస్తూ మాకున్న ప్రోగ్రాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల మా ప్రోగ్రాలు మరుగున పడిపోయినాయి. అంటే అనేకమైన కళలు పుట్టుకొచ్చినాయి. ఈ కళల్లో కూడా కొన్ని అసభ్యకరమైనవి తయారైంది. అవన్నీ కూడా గతంలో మాకంటూ ఒక రికార్డింగ్ డాన్స్ అన్న పేరు ఉండబట్టి ఆ పేరుని దీనికి యాడ్ చేసి ఇది కూడా అలాంటిదే అని మా ప్రోగ్రాల్ని ఖండించి ఆపేస్తున్నారు. దయించి మమ్మల్ని గుర్తించండి. ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 15 సంవత్సరాలుగా మాకు జీవనోపాధి సరిగ్గా లేదు. మాకు ఇల్లులు కానీ, పెన్షన్లు కానీ, తర్వాత ఎటువంటి చిన్న ఉద్యోగ అవకాశాలు కూడా లేవండి. మేము ఒకటే అడుగుతున్నాము. మాకు గతంలో ఎలాగైతే మా నాన్నగారి కాలంలో
ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రోగ్రాలు ఎలాగైతే చేసుకునేవారో అలాగే మాకు అవకాశం ఇవ్వమని మేము కోరుతున్నాము. స్థానిక తిలక్ రోడ్డులో వించేసి ఉన్న శ్రీ షిరిడి సాయి బాబా సాయి రామ మందిర్లో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా తరలివచ్చి బాబావారిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు అభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ సెక్రటరీ ఇందుకూరి రామరాజు పర్యవేక్షణలో ఉదయం 6 గంటలకు శ్రీ షిర్డీ సాయిబాబా వారికి పంచామృత ఫలోదకాలతో విశేష అభిషేకాలు జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి 108 మంది మహిళలతో సాయిబాబా వారికి సామూహికంగా విభూది తులసి పుష్పాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె బాబావారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఏటా షిర్డీ సాయి రామ మందిర్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని కమిటీ సభ్యులను అభినందించారు. ఆ బాబావారి దయా కరుణ కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. शिरडी मागे पंढरीपुरा साई बाबा रामा वारा बाबा रामा वारा साई बाबा रामा वारा याओ याओ बाबा जीवंदना साई जीवंदना ओ बाबा जीवंदना దండం పెట్టు. మానవుడికి గురువే ప్రధానమని, గురు కటాక్షం లేకపోతే ఏదీ దక్కదు అని మహామహాపు ఉపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. వ్యాస పౌర్ణమి సందర్భంగా గురు కటాక్షం కోసం జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం, నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమం జరిగింది. శంకరమఠంలో బుధవారం మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణకు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రముఖ వేద పండితుల ఆధ్వర్యంలో గురువందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని పండుగల్లోకి పెద్ద పండుగ గురు పూర్ణిమ అన్నారు. అష్టాదశ పురాణాలు రచించి వేదాలను విభజన చేసి బ్రహ్మసూత్ర భాష్యం వేదవ్యాసుల వారు అందించారని తెలిపారు. సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానం అంతా ఆయన చూపించిన ప్రక్రియ అని తెలిపారు. ముఖ్యంగా మహాభారతాన్ని ప్రపంచానికి అందించడం ద్వారా భారతంలో లేనిది ఇంకెక్కడా లేదని నిరూపించారన్నారు. గురువు అనుగ్రహం వల్లే అందరికీ జ్ఞానం సద్బుద్ధి కలుగుతుందన్నారు. జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షులు దూర్వసుల సత్యనారాయణ, నగర ఉపాధ్యక్షులు దినవాహి నాగసాయి, నగర ప్రధాన కార్యదర్శి నిండమర్తి వెంకట్, చింతపెంట ప్రకాష్, గుడిపూడి గౌతమ్, వాడ్రేవు మల్లపరాజు, కొమరగిరి ప్రసాద్, వేద పండితులు ఇంద్రగంటి సూరిబాబు, గూడపర్తి సూరిబాబు, ఆలయ ధర్మాధికారి వేలూరి బాలాజీ, అర్చకులు వెల్వపల్లి తాతయ్య శాస్త్రి పాల్గొన్నారు. ఈ గురు పూర్ణిమ సందర్భంగా రాజమహేంద్రవరంలో ఉండేటువంటి బ్రాహ్మణ సేవా సంఘాలు, మన మిత్రులు మాదిరాజ్ శ్రీనివాస్ గారు, అలాగే దూర్వాసుల సత్యనారాయణ గారు, ఇంకా ఇతరమైనటువంటి మిత్రులు కార్యకర్తలు అందరూ గురు పూజా మహోత్సవం చేసుకోవాలి అని అనుకున్నారు. గురు పూజ అంటే శంకరాచార్యుల వారిని, వేదవ్యాసుల వారిని పూజ చేసి తదనంతరం వారికి సంబంధించినటువంటి వారి పరంపరలో వారిచ్చిన విజ్ఞానాన్ని పంచిపెట్టే వాళ్ళందరినీ మనం పూజ చేసుకోవాలి. అంతేగాని వారే లేకపోతే విజ్ఞానము లేదు, చెప్పే పరిస్థితి లేదు. అదే వల్లే గురు పరంపర అని మనం చెప్తాం. ఆ గురు పరంపరకి నమస్కారం. మొట్టమొదటిలో నారాయణుడు, తర్వాత బ్రహ్మగారు, తర్వాత వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వేదవ్యాసుడు, శ్రీసుఖాచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యులు, వారి శిష్యుడు శంకర భగవత్పాదులు, ఆయనకి 4 శిష్యులు
పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు వీరందరి పరంపరని మనం నమస్కారం చేసుకోవాలి. ఆ పరంపరకి ఇవాళ ప్రతినిధులుగా శృంగేరి దక్షిణామనాయ శారదా పీఠాధీశ్వరుడు జగద్గురు భారతీతీర్థ మహాస్వాముల వారు అక్కడ వ్యాసపూజ మనందరి కోసం, లోకక్షేమం కోసం వ్యాసపూజ సంకల్పం చేసి అక్కడ చేస్తారు. వారి శిష్యస్వాములు జగద్గురు విజయశేఖర భారతీ మహాస్వాముల వారు కూడా చాతుర్మాస్య వ్రతారంభంలో వ్యాసపూజ చేస్తారు. మనందరి యోగక్షేమాలు వారు శృంగేరిలో చేస్తున్నారు. వారి ఒకరే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ భక్తులు కూడా గురు పూజని నిర్వహించాలి అనే శ్రీమఠం ఆదేశం. విశేషంగా ఈ శంకర మఠంలో రాజమహేంద్రవరంలో మనం గురు పూజా కార్యక్రమాలన్నింటినీ సంప్రదాయ సిద్ధంగా ఆ పూజా విధానాలు, భాష్య పారాయణలు, ఉపనిషత్ పారాయణలు అన్ని వైదిక సంప్రదాయాన్ని అనుసరించి చేస్తున్నాం. ఇదే సందర్భంలో మిత్రులందరూ అడిగితే గురు పూజ అంటే గురువులకి ప్రతినిధిగా నేను మాత్రం ఇక్కడ కూర్చున్నాను. ఈ పూజ మీరు చేసిన పూజ నేను కాదు, ఆ గురు పరంపరకి చెందుతుంది. వారందరి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదాలు, ఆశీస్సులు. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవామిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గురు పూజోత్సవాన్ని ప్రసిద్ధమైన శంకర మఠంలో జరుపుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన గురుతుల్యులు శృంగేరి పీఠానికి పండితులు అయిన శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారికి గురు పూజోత్సవాన్ని నిర్వహించాం. గత 3 సంవత్సరాలుగా ఈ గురు పూజోత్సవాన్ని మన తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం, అదేవిధంగా నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం వాళ్ళు మేము నిర్వహిస్తూ వస్తున్నాం. ఈరోజు వ్యాస పూర్ణమ, ప్రతి ఆషాఢ పౌర్ణమికి వచ్చే వ్యాస పూర్ణమ రోజుని మనం ఈ యొక్క గురు పూర్ణాన్ని చేసుకోవడం జరుగుతూ వస్తుంది. గురు పూర్వం సందర్భంగా ఈరోజు శంకరమఠంలో జరిగిన మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ గారికి గురు పూర్వోత్సవం సత్కారం ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. శారదాపీఠంలో శంకరమఠంలోనూ జరిగినటువంటి ఈ పెద్ద ఉత్సవం గురుశ్రేష్ఠులు రాజమండ్రిలో పెద్దవారు అయినటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ గారికి ఇంత మహోన్నతంగా మనము గురువందనం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎప్పుడు కూడా బ్రాహ్మణ సమాఖ్య తరపుని ఎప్పుడు ఇలాంటివి చేసి మన యొక్క ఐక్యతని చాటించాలని మా అందరి వాంఛ. పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. రాజమండ్రి బ్రాహ్మణ్యం వారు చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ఇవాళ మహోపాధ్యాయ రాష్ట్రపతి సన్మానించకూడదు అనుకుంటాను. మన రాజమండ్రి గర్వకారణమైన శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారిని ఉచితంగా మనం సన్మానించుకోవడం చాలా విశేషమైన కార్యక్రమం. అందువల్ల ఈ కమిటీ సభ్యులను అందరినీ, శ్రీనివాస్ గారి సభ్యులు అందరినీ కూడా ఈ విధంగా అభినందిస్తున్నాం. కంటి శస్త్రచికిత్స రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ భరణి నేతృత్వంలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ హాస్పిటల్ సేవలను బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, గూడ మాజీ చైర్మన్ గన్నీ కృష్ణలు పాల్గొని వివిధ విభాగాలను ప్రారంభించారు. డాక్టర్ భరణి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి అత్యాధునిక సదుపాయాలతో క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ ఏర్పాటు చేశామన్నారు. కాటరాక్ట్, అధునాతన ఫాకో కాటరాక్ట్ సర్జరీ, చిన్నపిల్లల్లో కంటిలోపాలకు, డయాబెటిక్ రెటినోపతి వంటి సేవలను అందిస్తామన్నారు. సౌభాగ్య ఆప్టికల్స్ అధినేతలు దయాలాల్ పురోహిత్ హనుమాన్ సింగ్, విక్రమ్ సింగ్ పురోహిత్, బూరుగుపల్లి శేషారావు, పంతం కొండలరావు, ఛాంబర్ అధ్యక్షులు తవ్వా రాజా, మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, అశోక్ కుమార్ జైన్, ఇయ్యపు మురళీధర్, ఛాంబర్ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఒంటెద్దు సూరిబాబు, వాసిరెడ్డి బాబీ, బెజవాడ రాజ్కుమార్, మద్దు సతీష్, అశ్విని కుమార్ జవ్వార్, విక్రమ్ జైన్, పలువురు నగర ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. రాజమండ్రిలో అధునాతనమైన సౌకర్యాలతోటి అందరికీ అందుబాటులో మొత్తం ఎక్విప్మెంట్ అంతా పెట్టి
వరల్డ్ క్లాస్ లెవెల్లో స్పష్టమైన చూపు కోసం డెడికేటెడ్గా పేషెంట్స్కి సర్వీస్ అందించాలని మేము ఇక్కడ క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ ఇన్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. మన దగ్గర ఏంటి మేడం ప్రత్యేకతలు క్యాట్రాక్ట్ అన్ని సర్వీసెస్లో క్యాట్రాక్ట్, రెటినా, పీడియాట్రిక్ ఐ కేర్, గ్లకోమా, ట్రామా కేసెస్ అన్నీ ఇక్కడ చేస్తాము. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 7 గంటల వరకు చూస్తాము. కంటిన్యూస్ సర్వీస్ ఉంటుంది. క్యాట్రాక్ట్లో చాలా లేటెస్ట్ సర్జరీ, ఫేకో, అడ్వాన్స్డ్ ఫేకో ఆపరేషన్ చేసిన తర్వాత కళ్ళజోడు అవసరం లేకుండా టోరిక్ లెన్సెస్, ట్రైఫోకల్ లెన్సెస్ అన్నీ చేస్తాము. ఇంతకుముందు నాకు 23 సంవత్సరాల అనుభవం ఉంది. మేడం ఒక 50,000 అబోవ్ సర్జరీస్ చేశారు. ప్లస్ 2 lakhs మందికి కంటి పరీక్షలో నంబర్ 1 మేడంగా నిలిచారు. ఆవిడికి ముందు కూడా పేపర్లో మంచి ఇది వచ్చిందండి. ఏంటంటే ఆవిడ చెయ్యి పడితే కంటి చూపు ఖాయం అని మీ ఒక పేపర్ వాళ్ళే మేడంకి ఒక మంచి బిరుదు ఇచ్చారు. ఆ బిరుదుతోనే మేడం రాజమండ్రిలో క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ అని పేరుతో మన దానవపేట గాంధీ పార్క్, రౌండ్ పార్క్ ఎదురుగుండా పెట్టారు. అదొక మంచి భావనతో మేడం పెట్టారు. దీంట్లో కమర్షియల్గా మేడం అసలు భావన లేదు. ఎవరికి ఎంత ఎఫర్డబుల్ ఉంటే ఆ ప్రైజ్లో సర్జరీస్ జరుగుతాయి. ప్లస్ క్యాంప్ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతాయి. ఎవరికి ఎలా కావాలా ఆ టైప్లో మనం సర్జరీస్ చేస్తారు. ప్లస్ మేడంకి మీ అందరు సహకారం కావాలా, ఆశీర్వాదం కావాలా, దాన్ని బట్టి మేడంని స్థానిక రాజేంద్రనగర్ శ్రీ గణేష్ సాయి మందిర్లో గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం 5:15 బాబావారికి, దత్తాత్రేయ స్వామికి, శ్రీ చక్ర సహిత లలిత త్రిపుర సుందరి దేవికి పంచామృత అభిషేకాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి బాబావారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, కమిటీ సభ్యులు పాండురంగారావు, నాగేశ్వరరావు, చెక్క నరసింహారావు, నక్కా దేవి వరప్రసాద్, బండారు శ్రీను, పీతాని మోహన్, శ్రీ గణేష్ సాయి మందిర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చి బాబావారి ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి ఏటా గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. కరోనా మహమ్మారి కంటే స్థూలకాయం, ఉభాకాయం ప్రస్తుతం ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా పరిణమించిందని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ప్రముఖ రోబోటిక్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వియల్పురం స్వాదిష్ట కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యశోద హైటెక్ సిటీ అత్యాధునిక సాంకేతికతతో మెరుగైన ఫలితాలు రాబడుతూ ఎంతో మందికి ఆరోగ్యప్రదాయినిగా ఆశాకిరణంగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యంగా దేశంలో అత్యధికంగా ఊబకాయం నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలుస్తుండగా రాజమండ్రి లాంటి టైర్ 2 నగరాల్లో ఈ తరహా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. స్థూలకాయానికి శాశ్వత పరిష్కారం చూపే బేరియాట్రిక్ సర్జరీని కేవలం అందం కోసం చేసే ప్రక్రియగా, కాస్మెటిక్ సర్జరీగా భావించడం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇది బాధితుల ప్రాణాలను నిలబెట్టే అత్యంత కీలకమైన చికిత్స అని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో యశోద హాస్పిటల్ డీజీఎం ఆంధ్ర మార్కెటింగ్ హెడ్ జి సంతోష్ కుమార్, టీమ్ లీడర్ ఎస్వివి రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ వి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒబెసిటీ కానీ ఊబకాయం అనేది మనకి గ్లోబల్గా బౌండరీస్ లేని డిజీజ్ అండి. కోవిడ్ మనకి బౌండరీలు ఎలా దాటిందో ఒబెసిటీ కానీ ఊబకాయం కానీ బౌండరీ లేకుండా మనకి ఇప్పుడు ఉండే పెద్ద సమస్య.
దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో మనకి ప్రతి 8 మందిలో ఒక్కరికి ఉంటుంది. మన ఇండియాలో అయితే ప్రతి 3 ఒక్కరికి ఉంటుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మనందరం రాజమండ్రి వాసులము ఫుడ్ ప్రియులు ఉన్నప్పుడు ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ఈ డిజిటల్ యుగంలో మనకు అది ఇంకా పెరుగుతుంది. సో పెరిగినప్పుడు ఈ వెయిట్ లాస్ కోసం అందరూ డిజిటల్గా యూట్యూబ్లు చూడడం, వాళ్ళకి నచ్చినట్టు చేయడం చేస్తుంటారు. దీనికి నేనేమంటానంటే మాలాంటి బేరియాట్రిక్ ఎక్స్పర్ట్స్కి యశోద హైటెక్ సిటీలో ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాం. దీంట్లో సర్జరీ ఎవరికి అవసరం అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. దీన్ని మనకు BMI బాడీ మాస్ ఇండెక్స్ అనే ఒక వెయిట్ అండ్ హైట్ని బేస్ చేసి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంటుంది. BMI ఎవరిలో అయితే 40 కంటే ఎక్కువ ఉంటుందో సర్జరీ ఖచ్చితంగా మేలు చేస్తుంది. అందరూ అనుకుంటున్నట్టు ఈ వెయిట్ లాస్ సర్జరీ కానీ బేరియాట్రిక్ సర్జరీ కానీ కాస్మెటిక్ సర్జరీ కాదండి. కాస్మెటిక్ సర్జరీ కాకుండా ఏంటి అంటే ఇట్స్ అ లైఫ్ సేవింగ్ సర్జరీ. అందుకే దీని పేరు మెటబాలిక్ సర్జరీ అని మార్చారు. ఎందుకు మెటబాలిక్ సర్జరీ అని అంటారు అంటే మనకు తెలిసిందే వెయిట్ పెరగడం వలన ఇప్పుడుండే వాటిల్లో అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ రావడం, బీపీలు పెరగడం, మోకాలు నొప్పులు రావడం, నిద్రలో గురక ఎక్కువ అవ్వడం, ఎస్పెషల్లీ ఈ మధ్య అందరికీ తెలుసుంటారు ఇన్ఫెర్టిలిటీ సమస్యలు పెరగడం. ఇవన్నీ ఒక్క షాట్లో తీరాలి అంటే మనకి ఉండే ఆయుధం ఏంటంటే వెయిట్ లాస్ తగ్గడం. వెయిట్ లాస్ చాలామంది డైట్ ఎక్సర్సైజ్లో తగ్గుతారు. వీళ్ళందరూ ఎవరు అంటే BMI 30 బిలో ఉండే వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది. కానీ BMI 40 అబవ్ ఉండే వాళ్ళు డిఫరెంట్ పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. యూజువల్గా ఈ BMI 40 పైన ఉండే వాళ్ళు ఏమవుతారంటే అండి ప్రతి 100 మందిలో అందరం నాలాగా ఏమనుకుంటారంటే డైట్ చేసి మనం అన్ని వెయిట్ తగ్గించేద్దాం అనుకుంటారు. కానీ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఓన్లీ 2 మాత్రమే సాధించగలరు. మిగతా 98 మంది ఎలా ఉంటారంటే ఒక నెల తగ్గుతారు, మళ్ళీ పెరుగుతారు. మళ్ళీ ఎలా పెరుగుతారు? 2 పెరుగుతారు. అప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడానికే మాలాంటి ఎక్స్పర్ట్స్ ఉపయోగపడతారు. ఎవరిలో సర్జరీ చేయాలి అనేది మీకు ముందు చెప్పినట్టుగా BMI బేస్డ్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ అనుకున్నట్టు కాస్మెటిక్ సర్జరీ అని అనుకుంటారు. కానీ ఎవిడెన్స్ బేస్డ్ ప్రూవెన్ సైన్స్ ఇప్పుడు మనకు అవైలబుల్ డేటా ప్రకారం డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇంకొక మరో జన్మ ఇస్తుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్సాహంగా సాగిన జాతీయ జెండా ర్యాలీ, దేశ సమైక్యతను చాటుతూ విద్యార్థుల నినాదాలు. నాతో బహిరంగ చర్చకు నారా లోకేష్ సిద్ధమా? DSCపై మాజీ MP మార్గాని భరత్ సవాల్. తమ ప్రదర్శనలకు అనుమతులిచ్చి ఆదుకోండి, సినీ హీరోల అనుకరణ కళాకారుల సంఘం విజ్ఞప్తి. షిరిడి సాయి రామ మందిర్లో గురు పౌర్ణమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో బాబావారికి విశేష అభిషేకాలు. విశ్వనాథ గోపాలకృష్ణకు గురువందన సత్కారం, బ్రాహ్మణమిత్ర సేవా సంఘం గురు పౌర్ణమి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.